నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ టౌన్ ప్లానింగ్ సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. మున్సిపల్ శాఖలో నూతన సంస్కరణలు తీసుకొచ్చామన్న మంత్రి నారాయణ. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు. వేడుకలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గత ప్రభుత్వ హయాంలో పర్యాటకం పూర్తిగా కుంటుపడింది. కోనసీమ జిల్లాను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. సంక్రాంతి సంబరాలను కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చారన్న పోతిన మహేష్. పందాలను నిర్వహించిన ఎమ్మెల్యేలను పవన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని సూటి ప్రశ్న. ఏపీ టౌన్ ప్లానింగ్ సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని, వాటిని స్వాగతిస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నుడా ప్రత్యేక సమావేశంలో ఆయన అధికారులతో పెండింగ్ అనుమతులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు సడలించామని చెప్పారు. అనుకూలంగా లేని లేఅవుట్లు, భవనాలను తొలగిస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం కట్టుకుని ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరులు కల్పించాలని ఆయన కోరారు. టౌన్ ప్లానింగ్ లోను అర్బన్ అథారిటీస్లోను అనేక రిఫార్మ్స్ తీసుకురావటం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. ఈరోజు మనం చేసిన రిఫార్మ్స్ని ఇతర రాష్ట్రాలు మళ్ళా స్టడీ చేస్తున్నారు. మనం కూడా ఎందుకు చేయకూడదని ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో అనేక రిఫార్మ్స్ చేసాం. దానికి బిల్డర్స్ కావచ్చు, ఈరోజు అనేకమైన అపార్ట్మెంట్ కట్టేవాడు కావచ్చు, రకరకాల అందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా రాకుండా అది అడ్డదారులలో పోతుంది. అంటే 40 అడుగుల రోడ్డు వేయాల్సింది 30 అడుగుల రోడ్డు వేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవటం వల్ల మనీ అడ్డదారిలో పోతుంది. అనేక రాష్ట్రాల్లో స్టడీ చేస్తే మెజారిటీ స్టేట్స్లో 30 ఫీట్ ఉంది. మన రాష్ట్రంలో 40 అడుగులు వదరాలి లేఅవుట్, దాన్ని 30 ఫీట్ చేసాం. అంటే మెజారిటీ ఈరోజు నెల్లూరు వేసిన 30 ఫీట్ వేస్తున్నారు. 30 ఫీట్ వేసి ప్లాట్లు అమ్మేశారు. పర్మిషన్ రారా. స్థలంగా ఉన్న వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తే అప్రూవల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వటంలా, అథారిటీ వాళ్ళు ఇవ్వటంలా. అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫరెన్స్ తీసుకున్నాం. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఉజ్జలత కూడా కాన్ఫరెన్స్ తీసుకున్నాం. వాళ్ళందరితో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో ఆ లేఅవుట్స్ని తీసేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు 30 ఫీట్ చేసాం, 40 అడుగుల నుంచి 30 అడుగులు చేసాం. వాళ్ళు చక్కగా వచ్చి పర్మిషన్ తీసుకోవచ్చు. ఇంకా కూడా పర్మిషన్ తీసుకోవాలంటే వాటిలన్నింటి పగలగొట్టమన్నా. నేను రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, చాలా లిబరలైజ్ చేసాం. ఆ లిబరలైజ్ ప్రకారం వాటిలన్నింటి అప్రూవల్ తీసుకోండి. మీరు ఆ నామ్స్ ప్రకారం అప్లై చేస్తే 2 రోజులు మీకు పర్మిషన్ వస్తుంది. 2 రోజులు. ఈరోజు మినిస్టర్గా నా ఛాంబర్లో కూడా విజయవాడలో కొంతమందిని పెట్టి రోజు ఫోన్లు చేయిస్తున్నా. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కూడా 10 మందిని పెట్టి రోజు ఫోన్ చేయిస్తున్నారు. ఇది షార్ట్ ఫాల్స్ వాళ్ళకి. ఈ స్టేట్లో 4 రీజన్స్ ఉన్నాయి. 4 రీజన్స్లో ఉండేవాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు. కమిషనర్ గారు కూడా ఒక 5 మందిని పెట్టుకొని అటు అర్బన్ అథారిటీ కావచ్చు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ కావచ్చు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, 18 లిబరల్ చేసాం 18 పాయింట్లలో. అవన్నీ స్టడీ చేసుకోండి. లేఅవుట్కి అప్లై చేసే లైసెన్స్ సర్వేలు కావచ్చు, ఇంజనీర్లు కూడా అవన్నీ స్టడీ చేయండి. దాని ప్రకారం అవన్నీ క్లియర్ చేసి ఇబ్బంది పడకుండా చేయండి. అనాథరైజ్డ్గా చేయొద్దు. అనాథరైజ్డ్ లేఅవుట్స్ కొనొద్దు. ఎక్కడైతే అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటన్నిటికీ మళ్ళీ బోర్డులు పెట్టమన్నా. ఈ మధ్య పెట్టారు, కొంత అవేర్నెస్ వచ్చింది. కాబట్టి మీరు బిల్డింగ్లు కట్టాలా, చక్కగా లేఅవుట్లు వేయాలి, మీరు కూడా సంపాదించుకోవాలి. అదేవిధంగా ఖజానాకు కూడా కొంత అమౌంట్ వస్తే మళ్ళీ మున్సిపాలిటీస్ని డెవలప్ చేయడానికి ఉంటుంది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమారం కలెక్టరేట్లోని విశిష్ట సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకలకు సంబంధించి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రాపర్గా ప్రజలకు వెళ్ళే విధంగా మనం అన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అంతా కూడా ఎక్కడ గ్యాప్స్ అది లేకుండా ఇబ్బంది లేకుండా మంచిగా అన్ని స్టాల్స్ కానీ క్యాబేజ్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అక్కడ అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలి. తర్వాత ఒక విషయం ఏంటంటే బిఎంపీస్ని ఇన్వైట్ చేసినప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమినెంట్ పర్సనాలిటీస్, సొసైటీ కంట్రిబ్యూట్ చేసే వ్యక్తులు, తర్వాత డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ వైజ్ కొంతమంది అవార్డీస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు ప్రత్యేకంగా పిలవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్లో కానీ అగ్రికల్చర్లో కానీ ఎన్జిఓస్ ఫిలాంథ్రోపిస్ట్ వీళ్ళని కూడా చూసుకుని జాగ్రత్తగా వాళ్ళు ఇన్వైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ అనేది కొంచెం అది మనం టేకప్ చేయబోతున్నాము. ప్లాస్టిక్ కొంచెం మనం తగ్గించుకోవాలి. ఎక్కడ వీలైతే అక్కడ ముఖ్యంగా బాటిల్స్ అండ్ వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అది స్లోగా ఒక 4 రోజులు మనం అన్ని కూడా చెప్తాం. బట్ అట్లీస్ట్ లెట్ స్టార్ట్ ఈ మండే నుంచి మన కలెక్టరేట్లో ఎనీ డిస్పోజబుల్ వాడకూడదు అనేది నిర్ణయం తీసుకున్నాము. మీరు మండే నుంచి నాట్ ఇంప్లిమెంట్. సో తర్వాత మనకు 26th మండే తర్వాత ఉంది కాబట్టి అప్పటికి ఎట్టి పరిస్థితులు ఇవి లేకుండా ప్లాన్ చేసుకోండి. డిస్పోజబుల్ ప్లేట్స్, కాఫీ కప్స్, వాటర్ ప్యాకెట్స్, ముఖ్యంగా ఈ బాటిల్స్ ఇవి లేకుండా చూసుకోవాలి. డిపార్ట్మెంటల్ హెడ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇది రొటీన్గా చేసేది అని కాకుండా ఏదైతే వినూత్నంగా చేయగలము, మంచిగా ఏది సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్ రొటీన్గా మనం ఇచ్చే ఇయర్లీ ప్లాన్స్ అనే కాకుండా మధ్యలో మన అచీవ్మెంట్స్ ఉంటాయి కొన్ని అవుట్ ఆఫ్ ద వే అచీవ్మెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాటిని అంటే మన డిపార్ట్మెంట్ నుంచి కాకుండా చైల్డ్ అచీవ్మెంట్ ఉంటుంది, లేకపోతే అగ్రికల్చర్ అచీవ్మెంట్స్ ఉంటుంది, ఇట్లా అవి కూడా మనం డైరెక్ట్గా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా అన్ని కూడా ప్లాన్ చేసుకోండి. శ్రద్ధ పెట్టి వినూత్నంగా ఇన్నోవేటివ్గా మన ఫస్ట్ రిపబ్లిక్ డే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు మనం ఏర్పాట్లు. కోనసీమ జిల్లాను టూరిజం, టెంపుల్ టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం యస్యానం బీచ్ లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ తరహా అందాలు ఉన్నా ఇప్పటి వరకు కోనసీమకు సరైన గుర్తింపు రాలేదని అన్నారు. యస్యానంలో ఉన్న ఆంధ్ర గోవా బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటకం పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని అన్నారు. పర్యాటక కేంద్రంగా అమలు చేయాలనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో దాన్ని 100% రాబోయే రోజుల్లో అమలు చేస్తామనేటువంటి మాటని కూడా మనం చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఇవాళ మనం చేపట్టేటువంటి పర్యాటక ప్రాజెక్టులు ఏమైనా సరే ఒకటే చెప్తున్నాం. ఒక సందర్శకుడు ఒక ప్రాంతానికి అంతర్వేద లక్ష్మీనరసింహ స్వామిని చూడడానికి వచ్చారనుకోండి, సాధారణంగా జరిగేది ఏంటంటే ఉదయం వస్తారు, దేవుణ్ణి దర్శించుకుంటారు, సాయంత్రం తిరిగి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఒక బీచ్ చూడడానికి వస్తే ఇక్కడికి ఉదయం వచ్చి సాయంత్రం బీచ్ చూసి తిరిగి వెళ్ళిపోతారు. అలా జరగకూడదు. రాబోయే రోజుల్లో ఒక సందర్శకుడు ఇక్కడికి వస్తే, ఒక టూరిస్ట్ ఇక్కడికి వస్తే కనీసం 2-3 రోజులు ఇక్కడ ఉండి మొత్తం అందాలన్నీ కూడా తిలకించే విధంగా కార్యక్రమం ఉండాలి. అందుకే మేము భావిస్తా ఉన్నాం. కానీ ఇన్నాళ్ళ ఈ స్వతంత్ర భారతావనిలో కోనసీమ ఎందుకో పూర్తిగా పైకి రాలేకపోయింది. అద్భుతమైనటువంటి అందాలు ఉన్నప్పటికీ కూడా, ప్రకృతి రమణీయత ఉన్నప్పటికీ కూడా, సుందరమైనటువంటి ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా కోనసీమకి రావాల్సిన గుర్తింపు రాలేదు. దాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ ఆనందరావు గారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అనేటువంటి మాటను కూడా నేను మనం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలని తప్పనిసరిగా చేపడతామని రాష్ట్ర మంత్రిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, అదే విధంగా 3 రోజుల పాటు కార్యక్రమం నడపడం అంటే చిన్న విషయం కాదు. ఈ కార్యక్రమం చేయటం డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. ఆయన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, అయినప్పటికీ కూడా సంకల్పం ఉంది. ఖచ్చితంగా సాధించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పమే సిద్ధించింది భవిష్యత్ టూరిజం హబ్ గా తయారు చేయడానికి, ఒక టూరిజం సర్క్యూట్ గా తయారు చేయడానికి ఆయన వేస్తున్నటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందనేటువంటి మాట నమ్ముతున్నాను. వచ్చేటప్పుడు చూశాను, ఒక పక్కన సముద్రం, మరో పక్కన బ్యాక్ వాటర్స్, వాటి మధ్యలో నల్లని తాచులాగా ఒక చక్కటి రోడ్డు వేసినటువంటి ఈ ప్రాంతాన్ని చూశాను. రేపొద్దున మనం ఏవైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆహ్లాదకరమైన ప్రాంతాలని కలిపి
ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అనేటువంటి మాట నాకు అర్థమైంది. దీన్ని కేంద్రంగా చేసుకుని ఈ పక్కన బ్యాక్ వాటర్స్ ని ఈ పక్కన సముద్రాన్ని కలుపుకొని ఒక అందమైనటువంటి టూరిస్ట్ హబ్ గా దీన్ని తయారు చేయడానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ కృషి చేస్తుందనేటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ ఆంధ్ర గోవా కోకో బీచ్ అనేటువంటి కోకో అంటే కోనసీమ కొబ్బరి చెట్లు కూడా ఉన్నటువంటి కోకో బీచ్ గా దీన్ని మనం అభినందించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొక వస్తాను. వారే చెప్పినట్టుగా 6 నెలల తర్వాత మీరందరూ ఏదైతే ఊహిస్తున్నారో ఆ ఊహని నిజం చేయడానికి అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా ఇక్కడికి వస్తామనేటువంటి మాటని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించినటువంటి మిత్రులు ఆనందరావు గారికి మరొక వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలను కూటమి ప్రభుత్వం దోచుకుందని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. సరదాగా జరిగే సంక్రాంతి సంబరాలను క్యాసినో స్థాయికి తీసుకువెళ్లారన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కోడి పందాల బరులను ఏర్పాటు చేశారని, పందాల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వేల కోట్లు సంపాదించారని దుయ్యబట్టారు. జూదం అధికారకమే అనే విధంగా సంక్రాంతి సంబరాలను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చేశారని, రికార్డింగ్ డాన్సులు కూడా చేయించారని మండిపడ్డారు. సంక్రాంతి పండుగ ఒక సరదా, అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని, కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. వీళ్ళు ఏ స్థాయికి పోయారంటే ఆఖరికి స్కూళ్ళని సైతం వదలకుండా ప్రభుత్వ పాఠశాలలను కూడా జోద కేంద్రాలుగా మార్చేశారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల్ని ఎలాగా మభ్యపెట్టాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో ఏదో 1-2 చోట్ల జరుగుతుంది అనుకుంటున్నారు. ఈసారి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం బరులు ఏర్పాటు చేశారు, కోడి పందాలు రింగులు ఏర్పాటు చేశారు, పేకాట, కోతముక్క, గుండాట, మద్యం అమ్మకాలు ఇష్టానుసారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కోడి పందాల బరి లేదంటే ఈ 175 ఈసారి అతిశయోక్తి కాదు. ఇలా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు దోచుకున్నారు ఇష్టానుసారం. ఈ బరులు ఏర్పాటు చేసి కూటమి నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి తెరతీసి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి బరిల్లో ఎవరన్నా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినో శిబిరాలు వెలిశాయి, మద్యం ఏరులై పారింది, రికార్డు డాన్సులు విచ్చలు విడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.